వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం గేమ్ చేంజర్. ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీ థియేటర్స్లోకి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేశారు ఫ్యాన్స్. ఆఖరికి జనవరి 10న గేమ్ చేంజర్ భారీ అంచనాలతో థియేటర్స్లోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో నానా హైరానా అంటూ సాగే సాంగ్ ఉంటుందని ఎదురు చూసిన జనాలకు ఎక్కడా ఆ పాట కనిపించలేదు, వినిపించలేదు. లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు కదా, మరి సినిమాలో ఎందుకు పెట్టలేదు? కారణం ఏంటంటే దీని వెనక పెద్ద ప్లానే ఉందని వార్తలు వస్తున్నాయి. అసలు ఏమైందంటే రామ్ చరణ్, కియారా అద్వానీలపై నానా హైరానా అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో అయితే రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఇది థియేటర్స్లో వావ్ అనిపించే విజువల్స్తో ఉంటుంది. చూసి ఆనందించాలనుకున్న ఆడియన్స్కి షాక్ ఇచ్చారు మేకర్స్. ఇంకా వస్తుంది అని ఎదురు చూసిన జనాలు నానా హైరానా సాంగ్ లేదని నానా హైరానా పడిపోయారు. విషయం ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఆ పాటను థియేటర్లో ప్రింట్లో యాడ్ చేయలేదని చెప్పేసి మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 నుంచి సంక్రాంతి కానుకగా ఈ సాంగ్ను యాడ్ చేస్తున్నారని తెలిసింది. టీం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారని, ఖచ్చితంగా 14 నుంచి ఈ సాంగ్ను థియేటర్స్లో చూడవచ్చని గేమ్ చేంజర్ టీం చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారని కొంతమంది అంటుంటే, కాదు నిజంగానే ఈ సాంగ్కు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అంటున్నారు మేకర్స్. ఈ పాటలో AI విజువల్స్ వాడారని, అందువల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో రిలీజ్ రోజు థియేటర్స్ ప్రింట్లో లేదని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి హైరానా సాంగ్ పై మరింత క్రేజ్ పెరిగింది. చూడాలి మరి స్క్రీన్ పై ఎలా ఉండబోతోందో.